జై శ్రీరామ్. ఈరోజు భగవద్గీత శ్లోకాన్ని మననం చేసుకుందాం. సాంఖ్యయోగం 2వ అధ్యాయం 30వ శ్లోకం. దేహీ నిత్యమవధ్యోయం దేహే సర్వస్య భారత తస్మాత్ సర్వాణి భూతాని నత్వం శోచితుమర్హసి. అందరి శరీరాల్లో ఉన్న ఈ ఆత్మ ఎప్పుడు చంపబడదు కనుక ఏ ప్రాణిని గూర్చి కూడా నువ్వు దుఃఖింప అవసరం లేదు అని కృష్ణ పరమాత్మ అర్జునుడికి బోధిస్తున్నాడు. మనం ఒక్కటి గమనించండి, అర్జునుడిని ముందు పెట్టుకొని కృష్ణ పరమాత్మ మనకి రాబోయే తరాలలో మానవులలో ఇలా సమస్యలు ఉంటాయి, ఎప్పటికప్పుడు వాటిని పరిష్కరించుకోవడం కొరకే ఈ భగవద్గీత శ్లోకాలని క్లిష్ట పరిస్థితులలో చెప్పాడు. మనం కూడా మన జీవన సమరంలో ప్రతి క్షణం ఎంతో 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 క్లైబ్యాన్ని పొందుతున్నాం. దానికి పోగొట్టుకోవాలంటే మన సమస్యని పరమాత్మ ముందు ఉంచితే భగవద్గీత శ్లోకాలే మనకు తెలియజెప్పుతాయి. భగవద్గీత కనీసం పిల్లలకి కూడా ఒక పుస్తకం అనేది ఉంది, దాంట్లో శ్లోకాలని మననం చేయించాలి అని ఎవరైనా పిల్లలు ప్రయత్నిస్తున్నారా? సబ్జెక్ట్ పాఠ్యాంశాలలో తీసేశారు. విదేశీయులు వాటిని ఎంత చక్కగా, మీరు వీడియోలు చూస్తూనే ఉంటారు కదా, ఎంత చక్కగా వస్తున్నాయి, వాళ్ళ పిల్లలని నేర్పుతున్నారు. పిల్లలకి భగవద్గీతని మన అందరూ తిరగాడే మన షోకేస్లో ఒక బొమ్మలాగా కాకుండా ఒక భగవద్గీత చిన్న ఆ పుస్తకం పెట్టి దాని మీద ఇంటిల్లి పాదిని ఎవరికి వీలైతే ఒక పుష్పాన్ని పెట్టి నమస్కరించండి. దానిలో ఉన్న వైబ్రేషన్స్ మనని ఎలా అంటే ఈ భగవద్గీత చదువుకోవాలి అన్న కుతూహలాన్ని మనకి ఎంతో పెంచుతాయి. దానివల్ల మనము బాగుపడతాము, మన చుట్టూ ఉన్న వాతావరణము, మన పిల్లలు, మన దేశము అంతా బాగుపడుతుంది అన్న నమ్మకంతో మిమ్మల్ని మరీ అర్థిస్తూ ఈ భగవద్గీతని నేర్చుకోండి, నేర్పించండి అని చెప్తున్నాను. ఇక ఈరోజు ఎందుకో సుందరాకాండ గురించి చెప్పాలి అనిపించింది. రామ సౌందర్యాన్ని, హనుమత్ సౌందర్యాన్ని, సీతమ్మ సౌందర్యాన్ని, ఆధ్యాత్మిక సౌందర్యాన్ని చెప్పేదే, పరిపూర్ణంగా తెలియచెప్పేది ఈ సుందరాకాండం. పంచవటిలో సీతమ్మ రాముడు పక్కనుండగా జింక కావాలి అని అనేటప్పటికీ ఆ బాహ్య ప్రపంచం మీదకి ఆమె మనసు వెళ్ళిపోయి, ఇంద్రియ కోరికల మీదకు వెళ్ళిపోయి రాముడికి దూరమైంది. అదే సీతమ్మ అశోకవనంలో రామ 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 అని ప్రతి క్షణం స్మరిస్తూ అశోకవనంలో శోకాన్ని పోగొట్టుకుని రాముడు దగ్గర లేకపోయినా భౌతికంగా మానసికంగా ఆయనను దర్శిస్తూ అక్కడే ఉండిపోయింది. అలాగే ఆంజనేయ స్వామి కూడా గురువుని మనకి సుందరకాండంలోనే దొరుకుతాడు. ఆంజనేయ స్వామి గురువు లేనిది మనము ఈ భవసాగరాన్ని దాటలేము. అందుకనే మీరు గురువుని పాదాలని సేవించండి. మీలో తపన ఉంటే తప్పకుండా గురువు దొరుకుతాడు. హనుమంతుడు సాగరాన్ని దాటాడు. ఎలా దాటాడు? ఎన్ని యోజనాలు ఉన్న దాన్ని రామనామం అనే ముద్రిక, బాహ్యంగా ఉంగరం, అది నోటిలో పెట్టుకొని ఆయనకు ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? రామనామంతోనే వచ్చింది. కానీ జీవుడనే సీతమ్మని కలపడానికి రామనామం అనే ముద్రికని తన నోటిలో పెట్టుకుని ఎన్ని యోజనాల దూరమో దాటి పరమాత్మని ఆమెకి దగ్గర చేశాడు, జీవుడికి, సీతమ్మకి. అందుకే మీరు రామనామాన్ని సదా స్మరించండి. రాముడు, సీత, ఆంజనేయుడు. రాముడు దేవుడైతే సీత జీవుడు, ఆంజనేయుడు గురువు. ఇది మీరు గమనించుకోండి. ఆచార్య సౌందర్యం, శత్రు సంహారాన్ని చెయ్యాలి అంటే మనలో ఉన్న శత్రు సంహారం అంటే మనలో ఉన్న కామ, క్రోధ, ఈర్ష్యాసూయలు, అరిషడ్ వర్గాలు, వీటన్నిటిని పోగొట్టుకోవడానికి మొట్టమొదట జయించాల్సింది రసనేంద్రియాన్ని. అంటే నాలుక మన కంట్రోల్లో ఉంటే ఏ సమస్య ఉండదు. నాలుకని కంట్రోల్లో ఉంచుకుని మీరు గురువు పాదాలను పట్టుకుని
ఈ భవసాగరాన్ని రామ నామ సహాయంతో దాటుతారని ఆశిస్తూ సెలవు. నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. మీరు కామెంట్స్ కూడా పెడితే నాకు ఇంకా కాస్త ఉత్సాహంగా ఉంటుంది. మీరు కొంచెం నాకు ఇంకా ఉత్సాహాన్ని అందిస్తారు. నేను ఇదేదో మీ అందరితో పంచుకోవాలి, ఇంట్లో ఒక్కళ్ళమే ఉంటాం కదా, కొంచెం వ్యాపకంగా ఉంటుంది అని నేను ఇది పెట్టుకున్నాను. మీరు కూడా ఇది కూడా మంచి సత్సంగమే అనుకుంటాను. సత్సంగాన్ని మించిన సాంగత్యం ఇంకా ఏదీ లేదు కదా, అది కూడా ఉండడం అదృష్టమే. ఈ రోజుల్లో సత్సంగం దొరకడం చాలా అదృష్టం. అందుకని ఇలా నేను మీ అందరితో ఈ సెల్ ఫోన్లో సత్సంగాన్ని సాగిస్తున్నాను అని అనుకుని ఈ వీడియోని యూట్యూబ్ ప్రారంభించాను ఛానల్. నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి.